Hello everyone, welcome to our channel Learn with Sindhu. For all the video lessons from 6th class to 10th class English, please do subscribe to our channel and press the bell icon to get the latest notifications. And today I am going to explain you a reading from 7th class English text for listening. And that is The Inventor of Inventors. Thomas Alva Edison. Genius is 1% inspiration and 99% perspiration. సో జీనియస్ అంటే 1% ఇన్స్పిరేషన్, 99% పర్స్పిరేషన్. పర్స్పిరేషన్ అంటే హార్డ్ వర్క్, చెమటోడ్చి పని చేయడం అంటారు కదా, అలా. థామస్ ఆల్వా ఎడిసన్, ద గ్రేటెస్ట్ ఇన్వెంటర్ ఆఫ్ ఆల్ టైమ్స్, ఈజ్ ద మోస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిజ్ ఓన్ సేయింగ్. This great, outstanding US inventor had the credit of making 1001 inventions. Can you imagine a world without electric light, recorded music, cinema, etc., which are the contributions of this great genius? So, ఈ సేయింగ్ని చెప్పినటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఈ సేయింగ్కి ద మోస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్ కూడా ఆయనే, ద గ్రేటెస్ట్ ఇన్వెంటర్ ఆఫ్ ఆల్ టైమ్స్. సో ఈయన యుఎస్ ఇన్వెంటర్, 1001 ఇన్వెన్షన్స్ చేశారు. అండ్ కెన్ యూ ఇమాజిన్ యర్ వరల్డ్ వితౌట్ ఎలక్ట్రిక్ లైట్ లేకుండా, రికార్డెడ్ మ్యూజిక్ లేకుండా, సినిమా లేకుండా మీరు వరల్డ్ని ఊహించగలరా? వీటన్నింటినీ ఇన్వెంట్ చేసిన వ్యక్తి ఆయనే. Edison was born on February 11, 1847 at Milan, Ohio. His father was in charge of a lighthouse at Lake Huron. Although he could not continue his studies in his school, he was very inquisitive from his boyhood to learn by understanding. When he was only 10 years old, he set up a laboratory in the basement of his father's workplace. He loved to mix liquids and powders to observe the reactions. Edison was born on February 11, 1847 at Milan, Ohio. ఓహియోలోని మిలాన్లో 1847 ఫిబ్రవరి 11న జన్మించారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ లైట్ హౌస్ అట్ లేక్ హ్యూరాన్. లేక్ హ్యూరాన్ వద్ద ఉన్న లైట్ హౌస్కి ఇన్ఛార్జ్. ఆల్దో హీ కుడ్ నాట్ కంటిన్యూ హిస్ స్టడీస్ ఇన్ హిస్ స్కూల్. సో థామస్ ఆల్వా ఎడిసన్ తన స్కూల్ స్టడీస్ని కంటిన్యూ చేయలేకపోయారు. అయినా కూడా హీ వాజ్ వెరీ ఇంక్విజిటివ్ ఫ్రమ్ హిస్ బాయ్హుడ్ టు లెర్న్ బై అండర్స్టాండింగ్. తన చిన్నప్పటి నుంచి కూడా ఇంక్విజిటివ్ అంటే వెరీ ఈగర్ టు రీసెర్చ్, లైక్ రీసెర్చ్ చేయడము, ఏదో తెలుసుకోవాలనేటటువంటి తపన ఆయనకి ఎక్కువగా ఉండేది. వెన్ హీ వాజ్ ఓన్లీ 10 years old, తనకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తను తన ఫాదర్స్ యొక్క వర్క్ ప్లేస్లోని బేస్మెంట్లో ఒక ల్యాబొరేటరీని సెటప్ చేసుకున్నారు. హీ లవ్డ్ టు మిక్స్ లిక్విడ్స్ అండ్ పౌడర్స్ టు అబ్జర్వ్ ద రియాక్షన్స్. లిక్విడ్స్, పౌడర్స్ వీటిని మిక్స్ చేసి రిజల్ట్ ఏమొస్తుందా అని అబ్జర్వ్ చేసేవారు. అట్ ద ఏజ్ ఆఫ్ 12, హీ బిగాన్ సెల్లింగ్ న్యూస్ పేపర్స్ అండ్ క్యాండీ ఇన్ ట్రైన్స్. 12 సంవత్సరాల వయసున్నప్పుడే ట్రైన్స్లో న్యూస్ పేపర్స్ అలాగే క్యాండీస్ అమ్మడం చేసేవారు. యాజ్ ఏ వెరీ కీన్ అబ్జర్వర్, హీ లర్న్ సమ్ ప్రిలిమినరీ టెక్నిక్స్ ఆఫ్ టెలిగ్రఫీ ఫ్రమ్ ద స్టేషన్ మాస్టర్, విచ్ లెడ్ హిమ్ లేటర్ టు వర్క్ యాజ్ ఏ రోయింగ్ టెలిగ్రాఫర్. యాజ్ ఏ వెరీ కీన్ అబ్జర్వర్, కీన్ అంటే చాలా జాగ్రత్తగా పరిశీలించేటటువంటి శక్తి ఆయనకి ఉండడం వలన స్టేషన్ మాస్టర్ నుండి టెలిగ్రఫీకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ టెక్నిక్స్ని ఆయన నేర్చుకున్నారు. ఆ తర్వాత రోయింగ్ టెలిగ్రాఫర్గా కూడా ఆయన వర్క్ చేశారు. డ్యూరింగ్ హిజ్ స్టింట్ యాజ్ ఏ సూపర్వైజర్ ఇన్ ఏ టెలిగ్రాఫ్ కంపెనీ, హీ క్రియేటెడ్ ఏ స్టాక్ ప్రింటర్. సో ఈయన సూపర్వైజర్గా ఒక టెలిగ్రాఫ్ కంపెనీలో సూపర్వైజర్గా స్టింట్ అంటే పని చేసేటప్పుడు ఒక స్టాక్ ప్రింటర్ని క్రియేట్ చేశారు. పిక్చర్లో చూపించినట్లుగా స్టాక్ ప్రింటర్ని క్రియేట్ చేశారంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను అంతే. విత్ ద మనీ రిసీవ్డ్ ఫ్రమ్ ఇట్, హీ సెటప్ ఏ లేబొరేటరీ ఫర్ క్యారీయింగ్ అవుట్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్ వర్క్. దాని ద్వారా వచ్చిన మనీతో, ఆ స్టాక్ ప్రింటర్ని క్రియేట్ చేశారు కదా, దాని ద్వారా వచ్చిన మనీతో ఈయన
తన రీసెర్చ్ వర్క్ కోసం, తన ఎక్స్పెరిమెంట్స్ కోసం ఒక ల్యాబొరేటరీని సెటప్ చేసుకున్నారు. ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్ హీ ఇన్వెంటెడ్ ఫోనోగ్రాఫ్. తరువాత సంవత్సరాలలో ఫోనోగ్రాఫ్ని కూడా ఇన్వెంట్ చేశారు. లైక్ వి సీ ఇన్ ద పిక్చర్, ఫోనోగ్రాఫ్ ఈజ్ ద మెషిన్ ఫర్ రికార్డింగ్ అండ్ రీప్రొడ్యూసింగ్ సౌండ్. ఫోనోగ్రాఫ్ అనే మెషిన్ ద్వారా మనం సౌండ్ని రికార్డ్ చేసి మళ్ళీ రీప్రొడ్యూస్ చేయొచ్చు. ఎడిసన్ thus had made man's voice immortal. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి మాటలు ఇమ్మోర్టల్ అంటే శాశ్వతంగా. సో మనం ఉన్నా లేకున్నా కానీ మన మాటలు అలాగే రికార్డ్ అయి ఉంటాయి కదా. ఆయన ఇన్వెంట్ చేసినటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారానే మన వాయిస్, మ్యాన్స్ వాయిస్ ఇమ్మోర్టల్గా నిలిచిపోయింది. ఇన్ 1878 he demonstrated the light bulb, a carbon filament electric bulb. 1878లో లైట్ బల్బ్ గురించి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. ఏ కార్బన్ ఫిలమెంట్ ఎలక్ట్రిక్ బల్బ్. వైల్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ఎలక్ట్రిక్ ల్యాంప్ he discovered an important scientific principle known as Edison effect. ఎలక్ట్రిక్ ల్యాంప్ పైన ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ని ఈయన డిస్కవర్ చేశారు. అదే ఎడిసన్ ఎఫెక్ట్. దిస్ డిస్కవరీ లెడ్ టు ద ఇన్వెన్షన్ ఆఫ్ electron valves and the modern electronics industry rests on this principle. సో ఈ ఎడిసన్ ఎఫెక్ట్ అనేటటువంటి డిస్కవరీ ద్వారా ఈయన ఎలక్ట్రాన్ వాల్వ్స్ని ఇన్వెంట్ చేశారు. ఆ తర్వాత మోడర్న్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఆ తర్వాత ఈ ప్రిన్సిపల్ పైననే వర్క్ చేసింది. ఇన్ 1882 he set up a power generating station which supplied power to a few residents of New York City. 1882లో పవర్ జనరేటింగ్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. న్యూయార్క్ సిటీలోని కొన్ని నివాస ప్రాంతాలకి కరెంటుని సప్లై చేయగలిగారు. లేటర్ హీ డెవలప్డ్ ద కైనటోగ్రాఫ్ విచ్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టువార్డ్స్ మోషన్ పిక్చర్ కెమెరా. సో మనకి పిక్చర్లో చూపించినట్లుగా కైనటోగ్రాఫ్ అనే దానిని కూడా ఈయన డెవలప్ చేశారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టువార్డ్స్ మోషన్ పిక్చర్ కెమెరా. ఇప్పుడు మనం టీవీలో కానీ స్క్రీన్ పైన కానీ మూవ్ అయ్యేటటువంటి పిక్చర్స్, మూవీస్ చూస్తున్నామంటే దాని వెనుక ఫస్ట్ స్టెప్ వచ్చేసి ద ఇన్వెన్షన్ ఆఫ్ కైనటోగ్రాఫ్. సినిమా హౌసెస్ ఆర్ హియర్ టుడే బికాస్ ఆఫ్ ద ఇన్వెంటివ్ జీనియస్ ఆఫ్ ఎడిసన్. నేను ఇందాక చెప్పినట్లుగా సినిమా హౌసెస్ ఇప్పుడు థియేటర్స్ కానీ మూవీస్ కానీ రన్ అవుతున్నాయి, మనం చూడగలుగుతున్నామంటే దాని వెనుక ఉన్నటువంటి జీనియస్ ఎవరంటే ఎడిసన్ గారు. హిజ్ అదర్ ఇన్వెన్షన్స్ ఇంక్లూడ్ ద స్పియర్స్ ఆఫ్ ఎక్స్రేస్, టెలిఫోన్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఇంకా ఆయన స్పియర్స్ ఆఫ్ ఎక్స్రేస్, టెలిఫోన్ ఇంకా అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని కూడా కనుక్కున్నారు. అలా అని ఈయన లైఫ్లో ఫెయిల్యూర్సే లేవా, అన్నీ సక్సెస్ఫుల్ ఈవెంట్సే జరిగాయా అంటే కాదు. దీని గురించి మీరు ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుంటారు. సో హీ హ్యాడ్ ఫేస్డ్ సో మెనీ ఫెయిల్యూర్స్. మనం ఈయన సాధించినటువంటి విజయాల గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం, కానీ దీని వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ని కూడా ఈయన ఫేస్ చేశారు. ఫైనల్లీ హిజ్ ఇన్వెన్షన్స్ మేడ్ హిమ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మెన్ ఇన్ అమెరికా. ఈయన ఇన్వెన్షన్స్ ఈయనని అమెరికాలో అత్యంత ధనికమైన వ్యక్తులలో ఒకరిగా నిలబెట్టాయి. దిస్ గ్రేట్ జీనియస్ పాస్డ్ అవే ఆన్ 18th October 1931. ఈ గ్రేట్ జీనియస్ 1931 అక్టోబర్ 18న చనిపోయారు. లెట్స్ సీ ట్రూ ఆర్ ఫాల్స్. సో నేను ఆన్సర్ చెప్పకముందే మీరు గెస్ చేయండి, ఎయిదర్ దట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. లెట్స్ సీ. సే వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ true or false. When Edison was 12, he established a school. False. Edison discovered an important scientific principle known as the Edison effect. True. Edison was a poor observer. False. మనం చెప్పుకున్నాం కదా ఎడిసన్ వాజ్ ఏ కీన్ అబ్జర్వర్ అని. ఎడిసన్స్ ఫాదర్ వాజ్ ఏ స్కూల్ టీచర్. ఫాల్స్. హీ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ లైట్ హౌస్ అని చెప్పుకున్నాం కదా. And the last one, Edison loved to mix liquids and powders to observe the reaction. True. And this is about the inventor of inventors. I will catch you in the next video. Until then, take care. Bye. Thank you for watching.